ఈ వీడియో వారణాసి వెళ్దాం అనుకునే వాళ్ళకి, అందులోనూ ఫస్ట్ టైం ఎవరైతే వారణాసి వెళ్దాం అనుకుంటున్నారో అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. భారతదేశంలో ఉన్న 12 ముఖ్యమైన జ్యోతిర్లింగాల్లో అత్యంత ముఖ్యమైనది, అంతేకాకుండా చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్క హిందువు జీవితంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలనుకునే పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం. ప్రపంచంలో మొత్తంలో అతి తక్కువగా ఉన్న పురాతన నగరాల్లో కాశీ కూడా ఒకటి. సో గైస్, నేను మీకు ఈ వీడియోలో విశాఖపట్నం నుంచి వారణాసి వెళ్ళి వారణాసికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిషేక్ లంకా వ్లాగ్స్. మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ముఖ్య నగరాలైన విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి డైరెక్ట్ గా వారణాసికి ట్రైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ట్రైన్ జర్నీయే వారణాసికి చాలా సింపుల్ గా అయిపోద్ది. మీకు ఆ ట్రైన్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మనకి కాశీలో మొత్తం 3 రైల్వే స్టేషన్లు ఉంటాయి. మొదటిది వచ్చేసి కాశీ, రెండవది వారణాసి జంక్షన్, మూడవది వచ్చేసి బనారస్. ఈ 3 రైల్వే స్టేషన్లకి సంబంధించిన స్టేషన్ కోడ్స్ వచ్చేసి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీలైనంత వరకు కూడా మీరు వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ కి చేరుకోండి, ఎందుకంటే అక్కడి నుంచి మీకు అన్ని లొకేషన్స్ కూడా దగ్గరగా ఉంటాయి. సో ఫైనల్ గా మనం వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. వెనకాల చూస్తున్నారు కదా, వారణాసి రైల్వే స్టేషన్ కి అయితే మనం కరెక్ట్ గా మన ట్రైన్ వచ్చేసి 9:45 అయితే తీసుకొచ్చి మనల్ని దింపేసింది. వారణాసిలో మన తెలుగు వాళ్ళు ఎక్కువగా నివసించే ప్రాంతం పేరు పాండే హవేలీ. ఇక్కడే ఎంతో ఫేమస్ అయిన సైకిల్ బాబా ఆశ్రమం, ఆంధ్రతారక రామాశ్రమం, ఎన్నో ఆశ్రమాలు అలాగే హోటల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి ఒక 100 రూపీస్ కి ఒక ఎలక్ట్రిక్ ఆటో కానీ రిక్షా కానీ మాట్లాడుకొని పాండే హవేలీ ఏరియా అని చెప్తే వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ డ్రాప్ చేసేస్తారు. సో ఫస్ట్ నేను వచ్చేసి సైకిల్ స్వామి ఆశ్రమం దగ్గరికి వెళ్ళాను. అక్కడ అసలు ఒక్క రూమ్ కూడా అవైలబుల్ లేదు. ఆ తర్వాత తారక రామ ఆశ్రమం దగ్గరికి కూడా వెళ్ళాను, అక్కడ కూడా ఎటువంటి రూమ్స్ అయితే అవైలబుల్ లేవు. ఇంకా ఆశ్రమాలు ఏవి ఖాళీలు లేవు కాబట్టి ఇంకా నేను ఏం చేశానంటే ఒక హోటల్ తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యాను. నాకు హోటల్ ప్రైస్ వచ్చేసి 1300 రూపీస్ పర్ డే అయితే పడింది. సో నేను ప్రియా వెంటనే హోటల్ అయితే చెకింగ్ చేస్తాము. ఇదే మన హోటల్, చాలా డీసెంట్ గా ఉంది. ఒక బెడ్ ఇచ్చారు, 2 పిల్లోస్, అండ్ మనకి ఫ్యాన్ కూడా అవైలబుల్ ఉంది. బేసిక్గానే ఇక్కడ చల్లగా ఉంది, మనకి ఫ్యాన్ ఒకటే సరిపోద్ది, కానీ మనకి ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది. వాష్రూమ్స్ కనుక చూసినట్టయితే ఇవ్వండి, చాలా క్లీన్ అండ్ నీట్ డీసెంట్గా ఉన్నాయి. వెస్టర్న్ బేసిన్ కూడా ఉంది, అండ్ గీజర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో కాశీ మొత్తం చూడాలి, ఇక్కడ గుళ్ళన్నీ సందర్శించాలంటే 2 రకాలుగా సందర్శించాలి. కొన్ని గుళ్ళు కాలినటకన వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకొన్ని గుళ్ళు వచ్చేసి మనం ఆటో మీద వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. మొత్తానికి హోటల్ నుంచి బయటకు వచ్చేసాం, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాం. కాలినటకన అలాగా కాశీ వీధుల్లో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. మనం వారణాసిలో కాశీ విశ్వనాథుని దర్శించుకునే ముందు కొన్ని టెంపుల్స్ అయితే మనం ముందుగా దర్శించుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అందులో ఫస్ట్ వచ్చేసి కాలభైరవుడు టెంపుల్. సో ఫస్ట్ మనం కాలభైరవుడు టెంపుల్ అయితే దర్శించుకుందాం. కాలభైరవ మందిర్కి వెళ్తున్నాము మన హోటల్ నుంచి. సో రిక్షా హైర్ చేసుకున్నాం, 120 రూపీస్ అడిగారు. సైకిల్ బాబా ఆశ్రమం రోడ్డు మీద నుంచి కాలభైరవ మందిర్ వరకు. మా ఇద్దరికి రిక్షా సరిపోవట్లేదు కూర్చోడానికి. వచ్చేసాం, అదే ఆర్చ్, కాలభైరవ మందిర్ అని రాస్తున్నాయి కదా, అదిగో ఆర్చ్, అటే వెళ్ళాలి. సో ఇదే కాలభైరవుడు గుడి, లోపలికి వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం పదండి. సో ఇక్కడ జనాలు ఏం నమ్ముతారంటే, ఈ కాలభైరవుడు ఎవరైతే ఉన్నారో ఈ వారణాసి నగరానికి ఒక కోట్వాల్ గా
కాపలా కాస్తారంట. కోట్వాల్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అని అర్థం. ఒక పోలీస్ ఆఫీసర్ గా ఈ వారణాసి నగరాన్ని మొత్తం అంతా కూడా ఈ కాలభైరవుడు స్వామి కాపాడతారని చెప్పి ఇక్కడ జనాలు అయితే నమ్ముతారు. అందుకే వారణాసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ కాలభైరవుడి దగ్గర ఫస్ట్ పర్మిషన్ తీసుకొని అప్పుడు కాశీ విశ్వనాథుడిని దర్శించుకోవడానికి అందరూ కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మనం గుడి లోపల ఉన్నాము, అందరూ కాలభైరవుడిని దర్శించుకోండి. ఈ కాలభైరవుడి దర్శనం అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వెళ్లాల్సింది మహామృత్యుంజయ మందిర్. కరెక్ట్ గా ఈ కాలభైరవుడి టెంపుల్ కి రోడ్డు నుంచి ఆపోజిట్ వేలో ఉంటది. సో ఇప్పుడు మనం వెళ్ళి మహామృత్యుంజయ మందిర్ ని కూడా దర్శించుకుందాం. మనం ఇందాక ఎక్కడైతే రిక్షా దిగామో మళ్ళీ అదే మెయిన్ రోడ్ దగ్గరకు వచ్చాం. ఇదిగోండి ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఒక బోర్డు ఉన్నది, కాలభైరవ్ మందిర్ అటువైపు. ఇప్పుడే మనం దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మృత్యుంజయ మందిర్కి వెళ్దాం. అదిగోండి ఆపోజిట్ లో ఒక సందు కనిపిస్తుంది కదా, అటువైపు వెళ్ళాలి. ఇదే మృత్యుంజయ మందిర్. దాదాపు గుడి దగ్గరికి వచ్చేసాం. చెప్పులు బయట ఇప్పి లోపలికి వెళ్దాం పదండి. ఈ మహామృత్యుంజయ ఆలయంలో ఒక పురాతన బావి ఒకటి ఉంటది. ఈ బావిలో ఉన్న నీటిని తాగితే ఒంట్లో ఉన్న సర్వ రోగాలు కూడా నయమవుతాయని చెప్పి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ విశ్వసిస్తారు. ఈ నూతిలో ఉన్న నీటిని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తాగుతున్నారు. ఇక్కడ ఉన్న ఒక పంతులు గారు ప్రతి ఒక్కరికి ఒక గ్లాస్ తో వాటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొంతమంది ఈ వాటర్ ని ఇంటికి పట్టుకెళ్ళడానికి వాటర్ బాటిల్లో తీసుకుని వెళ్ళడం కూడా జరుగుతుంది. మీరు కూడా ఒకవేళ మీ దగ్గర చిన్న వాటర్ బాటిల్స్ కనుక ఉంటే మీరు ఈ బావిలో ఉన్న వాటర్ ని ఇంటికి కూడా పట్టుకెళ్ళచ్చు. గైస్, మనం మృత్యుంజయ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత మనం ఈ ఏరియాకి అయితే రావాల్సి ఉంటది. ఈ ఏరియా పేరు వచ్చేసి నంది సర్కిల్ అని అంటారు. ఈ బోర్డు మీద చూసారు కదా, దశాశ్వమేధ్ ఘాట్ 600 మీటర్లను ఉంది. మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే మనకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ గేట్ నెంబర్ 1 అయితే వస్తుంది. మనం నంది సర్కిల్ నుంచి 600 మీటర్లు నడుచుకొని వచ్చాం కదా. ఇప్పుడు మనం కరెక్ట్ గా గేట్ నెంబర్ 1 దగ్గర ఉన్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న ద్వారం ఏదైతే ఉన్నదో ఇదే కాశీ విశ్వనాథుడి గుడికి వెళ్లే గేట్ నెంబర్ 1. ఈ గుడికి మొత్తం 4 ద్వారాలు ఉంటాయి, 4 గేట్లు, 4 ఎంట్రన్స్ లాగా. ఈ గేట్ నెంబర్ 1 ఏదైతే ఉన్నదో ఇది పురాతనమైన కాలం నుంచి ఉన్న దారి. మనం దర్శనంకి వెళ్ళేటప్పుడు పెన్ను, మ్యాచెస్, మెడిసిన్స్, కొబ్బరికాయలు, సిగరెట్లు, రిమోట్ కీస్, కెమెరాలు, మొబైల్స్, అంతేకాకుండా లగేజ్ బ్యాగులు కానీ, గన్ను, చాకులు, అంతేకాకుండా గుట్కా, పాన్ పరాగ్ ఇటువంటి సామాన్లు ఏవి కూడా లోపల పట్టుకెళ్ళకూడదు. మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళగానే ఫస్ట్ మనకు వచ్చే టెంపుల్ సాక్షి గణపతి టెంపుల్. కాశీ వచ్చి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నాము అన్నదానికి సాక్ష్యంగా ప్రతి ఒక్కరు ఈ సాక్షి గణపతిని ఖచ్చితంగా దర్శించుకొని అప్పుడు కాశీ విశ్వనాథుడి దర్శనానికి ముందుకు వెళ్తారు. సాక్షి గణపతి దర్శనం అయిపోయిన తర్వాత అదే లైన్ లో ముందుకు నడుచుకుంటూ వెళ్తే మనకు నెక్స్ట్ వచ్చే టెంపుల్ దుండి గణపతి టెంపుల్. అందరూ దర్శించుకోండి. ఇక్కడ ఎక్కడ చూసినా సరే మనకి ఫ్రీ లాకర్ అని కనిపిస్తున్నాయి కదా, కానీ ఇవి ఫ్రీ లాకర్ కాదు. యాక్చువల్గా అయితే మనం పొరపాటున ఏమైనా మన సామాన్లు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ లాకర్స్ లో పెట్టుకోవచ్చు. కానీ ఈ లాకర్ ని మనం ఫ్రీగా యాక్సెస్ చేయాలంటే 300 రూపాయల నుంచి 500 మధ్యలో ఉన్న ప్రసాదం అయితే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. అప్పుడే వీళ్ళు మనకి ఫ్రీ లాకర్ ఇస్తారు. ఒకవేళ ఎవరైనా డైరెక్ట్ దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ట్రస్ట్ హెల్ప్ డెస్క్ దగ్గరకు వస్తే సుగమ్ దర్శన్ టికెట్ 300 రూపాయలది తీసుకోవచ్చు. ఇందులో ఇంక్లూడెడ్ గా లాకర్ ఫెసిలిటీ, స్పెషల్ మేవా లడ్డూలు, అలాగే జనాలు ఎవరు లేకుండా డైరెక్ట్ దర్శనానికి అయితే పట్టుకెళ్ళిపోతారు. అంతేకాకుండా ఇక్కడ మనం హారతులు కూడా బుక్ చేసుకోవచ్చు. మంగళ హారతి, భోగ హారతి, సప్తరిష హారతి, అంతేకాకుండా శ్రీనగర్ హారతి, ఇవన్నీ కూడా బుక్ చేసుకోవచ్చు. 300 రూపీస్ నుంచి 500 వరకు కూడా ఉంటాయి. మీకు ఈ ఆన్లైన్ లో కనుక బుక్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ తాలూకు డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇది వచ్చేసి గేట్ నెంబర్ 1. ఈ గేట్ నెంబర్ 1 లో నుంచి లోపలికి వెళ్ళగానే మనకి గుడి అయితే కనిపిస్తుంది. ముందంతా కూడా పోలీస్ చెకింగ్ ఇదంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇటు నుంచి చాలా ఫాస్ట్ గా అవుతుంది గేట్ నెంబర్ 1 నుంచి దర్శనం. మన దర్శనం సక్సెస్ఫుల్ గా అయిపోయింది. కాశీ విశ్వనాథుడిని చాలా ఎక్కువసేపు దర్శనం చేసుకున్నాం.
చాలా అదృష్టం అనే చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి చూడండి మనకి కాశీ విశ్వనాథుడి గర్భగుడి క్లియర్ గా కనిపిస్తుంది. టెంపుల్ లోపలికి మనకి ఏ విధంగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అవి పట్టుకెళ్ళకూడదు కదా, అందుకే నాకు టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చిన్న ఏరియా నుంచి లోపల ఏరియా అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ నుంచి షూట్ చేసి చూపిస్తున్నాను. అక్కడ మనకి జ్ఞానవాపి మసీదు అలాగే కాశీ విశ్వనాథుడి గర్భగుడి అన్ని కూడా క్లియర్ గా కనిపిస్తుంది. దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా కారిడార్ ప్రాంగణం అంతా కూడా క్లియర్ కనిపిస్తుంది. అదిగోండి ఇక్కడ మనకి భారత్ మాతా మందిర్ కూడా ఉన్నది. అండ్ ఇక్కడ పక్కనే ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఈవిడ స్టాట్యూ చూస్తున్నారు కదా, ఈవిడ పేరు వచ్చేసి ఇండోర్ మహారాణి అహిల్యాబాయి హోల్కర్. ఈవిడే కాశీ విశ్వనాథుడి గుడిని ఎన్నోసార్లు పునర్నిర్మించారు ముస్లిం పాలకులు ఈ గుడిని కూల్చేసినప్పుడు. కారిడార్ నిర్మాణం మాత్రం సూపర్ చేశారు, చాలా స్పేషియస్ ఉంది. ఇక్కడ SBI ATMs అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా మహాద్వారం, ఇది ఎగ్జిట్ గేట్. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం అద్భుతం. మొత్తం గంగా నదితో పాటు మణికర్ణిక ఘాట్ అన్నీ కూడా కనబడుతున్నాయి. ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి కదా, ఈ మెట్లు కానీ మనం దిగినట్టయితే అక్కడ చూసారా కొన్ని శవాలు కాలుతున్నాయి, అవంతా కూడా మణికర్ణిక ఘాట్. కాశీ విశ్వనాథుడిని మనం దర్శనం చేసుకొని ఎగ్జిట్ గేట్ నుంచి బయటికి రాగానే ఒక చిన్న సందులో నుంచి ముందుకు వెళ్ళగానే పక్కనే ఉన్న మనం కాశీ అన్నపూర్ణాదేవిని కూడా దర్శించుకోవచ్చు. అన్నపూర్ణదేవిని దర్శించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఒక భోజనశాల ఉంటుంది. ఇది కాశీ టెంపుల్ యొక్క ట్రస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా భోజనం అనేది ఫ్రీగా పెడతారు. నిత్య అన్నదానం కంటిన్యూస్ గా అవుతూనే ఉంటది ఇక్కడ. ఈ కాశీ అన్నపూర్ణాదేవి భోజనశాలలో 3 పూట్ల మొత్తం 365 రోజులు తెల్లవారి మధ్యాహ్నం అలాగే రాత్రి కూడా కంటిన్యూస్ గా నిత్య అన్నదానం కొనసాగుతూనే ఉంటది. ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే కనుక వెబ్సైట్ లో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి ఖచ్చితంగా చెక్ చేయండి. అందులో మీరు విరాళాలు ఇవ్వచ్చు. అంతేకాకుండా ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. నాకైతే హోమ్ ఫుడ్ తిన్నట్టే అనిపించింది, ఎక్సలెంట్ గా ఉంది. మనం నెక్స్ట్ దర్శించుకోబోయే టెంపుల్ విశాలాక్షి అమ్మవారి గుడి. ఇది ఒక శక్తిపీఠం అని కూడా అంటారు. సో పదండి దర్శించుకుందాం. ఇప్పుడే ఒక చిన్న వర్షం పడింది, మొత్తం వీధులన్నీ కూడా తడిగా ఉన్నాయి, కాళ్ళు కూడా జారుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. శ్రీ కాశీ విశాలాక్షి టెంపుల్ శక్తిపీఠ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి మనం ఇప్పుడు. రీచ్ అయిపోయాం మనం. ఇదే విశాలాక్షి దేవి టెంపుల్. లోపల ఫోటోగ్రఫీ అలో లేదంట. సో ఇదే మనం దర్శించుకోబోయే శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారి గుడి. మొత్తం గుడి ప్రాంగణం అంతా చూడండి శివలింగాలే, రకరకాల శివలింగాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా మొత్తం అన్ని శివలింగాలే. ఓం నమ శివాయ. సూపర్ అసలు. బాబా ఏమున్నాయి, ఏం పేర్చారు అసలు. మొత్తం ఇదంతా కూడా విశాలాక్షి అమ్మవారి గుడి లోపల మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా శివలింగాలే చుట్టూ. కాశీలో మనం నెక్స్ట్ చూడబోయే డెస్టినేషన్ మణికర్ణిక ఘాట్. ఈ ఘాట్కి చాలా ప్రత్యేకత ఉంటుందండి. ఈ ఘాట్ మెట్ల మీద నుంచి మనం దిగి కిందకి వెళ్ళగానే ఫస్ట్ మనకి వచ్చేది రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. ఈ టెంపుల్ పిల్లర్స్ అన్ని కూడా భూమిలోకి చాలా మట్టుకు దిగిపోయింది. సో ఇది చాలా స్లాంట్ గా టెంపుల్ అయితే ఉంటది అనమాట. ఈ రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ సాధారణంగా చాలా బరువు ఎక్కువ ఉంటది. ఇది ఘాట్ లో ఉండడం వల్ల గంగా నదిలో ఎక్కువగా వరదలు వచ్చేటప్పుడు ఈ టెంపుల్ బరువుకి కిందకి కూరుకుపోయి ఉంటది. సో ఇప్పుడు మనం లోపలికి గుడి లోపలికి వెళ్దాము. ఇక్కడ వైట్ కలర్ పలక మీద ఏదో శివుడికి సంబంధించిన మంత్రం రాశారు. ఇక్కడ కింద మెట్లలో నుంచి వెళ్ళి మీకు రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్ని చూపిస్తాను. ఒకసారి గేట్ లోపల కెమెరా పెట్టి చూద్దాం అన్నాను. ఎస్, ఇదిగోండి, ఇదే రత్నేశ్వర్ మహాదేవ్ టెంపుల్. లోపల చూడండి ఎన్ని శివలింగాలు ఉన్నాయో. అందరూ దర్శించుకోండి. ఓం నమ శివాయ. ఇదంతా కూడా మణికర్ణిక ఘాట్కి వెళ్ళడానికి దారి. ఇక్కడ చూడండి ఎన్ని కట్టెలు ఉన్నాయో. ఇవన్నీ కూడా శవాలను కాల్చడానికి ఉపయోగిస్తారనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక తూకాలు ఉన్నాయి కదా, అక్కడ శవం బరువు బట్టి మనకి తూకం వేసి కర్రలను పట్టుకు వెళ్ళి అక్కడ కిందన మణికర్ణిక ఘాట్లో శవాలను దహనం చేస్తారు. పదండి ముందుకెళ్ళి చూద్దాం.
నాకు ఇదంతా చూస్తుంటే దేవిపుత్రుడు సినిమా గుర్తొస్తుంది, చిన్నప్పుడు చూసింది. చాలా భయంకరంగా ఉంది ఏరియా అంతా కూడా. పైన చూడండి కాకులు ఎలా తిరుగుతున్నాయో, మణికర్ణిక ఘాట్ అంతా కూడా. ఇప్పుడే ఇంకొక 4 శవాలను తీసుకొచ్చారు, 1 2 3 4. అయితే మణికర్ణిక ఘాట్ అంతా కూడా పూర్తిగా నిండిపోయింది, మొత్తం అంతా కూడా శవాలతో కాలుతున్నది. అందుకే ఈ శవాల్ని పక్కన పెట్టారు. ఈ మణికర్ణిక ఘాట్ కి సంవత్సరం పొడుగునా 365 రోజులు 24 గంటలు కూడా ఇక్కడ మంటలు అలా వెలుగుతూనే ఉంటాయంట. వారణాసిలో మొత్తం 88 ఘాట్లు ఉంటాయి. అన్ని ఘాట్లు కూడా మనం నడుచుకుంటూ చూడలేం కాబట్టి ఒక బోట్ రైడ్ చేస్తే వారణాసిలో ఉన్న ఘాట్స్ అన్ని కూడా మనం బోట్ మీద నుంచి ఈజీగా చూడొచ్చు. మణికర్ణిక ఘాట్ చూసిన తర్వాత మనం కాశీలో ఉన్న 88 ఘాట్లు కూడా చూడాలనుకుంటే ఇటువంటి ప్రైవేట్ బోట్స్ హైర్ చేసుకోవచ్చు. ఈ ప్రైవేట్ బోట్ మనకి 88 ఘాట్లు చూపిస్తుంది. మొత్తం 1500 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఒక ట్రిప్ కి. అదే మనకి షేర్డ్ బేసిస్ లో వెళ్ళాలనుకుంటే ఇటువంటి బోట్స్ ఉంటాయి, పర్ పర్సన్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి మాతా ఆనందమాయి ఘాట్, ఇది వచ్చేసి వచ్చరాజా ఘాట్. ఈ ఘాట్ పేరు వచ్చేసి జైన్ ఘాట్. ఈ ఓమన్ ఉన్న చూసారా, దాని పేరు వచ్చేసి జైన్ ఘాట్. ఆ ఘాట్ అంతా చాలా బాగా డిజైన్ చేశారు, చూడడానికి చాలా బాగుంది జైన్ ఘాట్. అండ్ ఆ వచ్చరాజా ఘాట్ దగ్గర చూడండి, పైన కాశీ టెంపుల్ లా క్లియర్ గా కనబడుతుంది, చాలా బాగుంది చూడడానికి అది కూడా. ఇది వచ్చేసి నిషాద్ రాజ్ ఘాట్. ఆ పక్కన రెడ్ కలర్ లో చిన్న కోటలా కనబడుతుంది కదా, అది వచ్చేసి పంచకోట్ ఘాట్. వారణాసి వచ్చి బోటింగ్ చేయకపోతే అస్సలు బాగుండదు, అందుకే నేను షేర్డ్ బేసిస్ మీద బోటింగ్ అయితే తీసుకున్నాను. అదే టైంలో ఇక్కడ వర్షం కూడా బాగా పడుతుంది. ఫిబ్రవరి మంత్ లో వర్షం పడడం అనేది చాలా అరుదు, బట్ ఇక్కడ వర్షం కూడా పడుతుంది. అండ్ వర్షం అయినా సరే చిన్న చినుకులే కదా అని చెప్పేసి బోటింగ్ చేస్తాం. దాదాపు 40 మినిట్స్ అవుతుంది బోటింగ్ చేస్తూ. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. దాదాపు వారణాసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. ఆ 84 ఘాట్లు మీకు ప్రైవేట్ గా చూపించడానికి ప్రైవేట్ బోట్స్ కూడా ఉంటాయి. ఆ ప్రైవేట్ బోట్స్ కి మీకు 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అదే ఇప్పుడు మేము ఎక్కాం కదా, ఇది వచ్చేసి షేర్డ్ బోట్ అన్నమాట. ప్రస్తుతానికి జనాలు చాలా తక్కువ మందే ఉన్నారు. ఈ షేర్డ్ బోట్ లో పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు ప్రెసెంట్. సో నాకు ప్రియాంకకు వచ్చేసి 200 రూపీస్ తీసుకున్నారు. మొత్తం మణికర్ణిక ఘాట్ నుంచి 80 ఘాట్ వరకు తీసుకువెళ్ళి మళ్ళీ 80 ఘాట్ నుంచి మళ్ళీ మణికర్ణిక ఘాట్ వరకు మళ్ళీ తీసుకెళ్లి మమ్మల్ని డ్రాప్ చేస్తున్నారు. ఈ ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా బాగుంది. బోట్ మీద నుంచి గంగా నది మీద బోట్ మీద ట్రావెల్ చేస్తూ మొత్తం వారణాసి ఘాట్స్ చూస్తుంటే అదొక చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఫైనల్ గా మన బోట్ జర్నీ కూడా అయిపోయింది. మనం మణికర్ణిక ఘాట్ దగ్గర నుంచి మన బోటింగ్ స్టార్ట్ చేసాము. అండ్ మళ్ళీ మనల్ని తీసుకొచ్చి మణికర్ణిక ఘాట్ దగ్గరే మనల్ని డ్రాప్ చేసేస్తున్నారు. మణికర్ణిక ఘాట్ కి ముందున్న తులసి ఘాట్ దగ్గర. ఇదే కాశీ విశ్వనాథుడి గుడి వెనకాతల కారిడార్ నుంచి కిందకు వస్తే మనకి ఘాట్ భాగం. అండ్ ఈ పక్కనే మనకి మణికర్ణిక ఘాట్ కూడా ఉంటది. బోటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దశాశ్వమేధ్ ఘాట్ కి వెళ్తున్నాము. అక్కడ మనకి గంగా హారతి చూడడానికి చాలా బాగుంటది. ఈ దశాశ్వమేధ్ ఘాట్ దగ్గరికి చాలా మంది ఇక్కడ ఎక్కువగా గంగా హారతి చూడడానికి కాశీలో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. సో అందుకే ఇక్కడ రష్ తప్పించుకోవాలి అనుకుంటే ముందుగానే వచ్చి ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలి. లేదు అనుకుంటే బోట్ మీద నుంచి గంగా హారతి చూడాలి అనుకుంటే స్టార్టింగ్ లో కనబడుతున్నాయి కదా ఆ బోట్స్, అక్కడ కూర్చొని చూడాలనుకుంటే 200 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. అదే బ్యాక్ సైడ్ బోట్స్ మీద కుర్చీలేసి మరీ కూర్చోబెట్టి చూపిస్తారు, దానికి 500 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తారు. అండ్ దాంతో పాటు బోట్ రైడ్ కూడా నైట్ ఘాట్స్ లో తీసుకెళ్తారు.
గంగా హారతి చూసిన తర్వాత అందరూ కూడా గంగకి హారతలు అర్పిస్తున్నారు. హారతి చూసిన తర్వాత నైట్ కూడా ఒకసారి గంగా నది మీద నుంచి వారణాసి ఘాట్స్ చూద్దాం అనిపించి మళ్ళీ ఒకసారి బోట్ రైడ్ ఎక్కాము. నైట్ వ్యూ అయితే కనుక చాలా బాగుంది. ఎక్సలెంట్ వ్యూ, అసలు లైఫ్లో మర్చిపోలేని అనుభూతి. ఇక్కడ ఒక మహా శ్మశానం ఎర్రగా చితిమంటలతో వెలుగుతూ కనిపిస్తుంది కదా, అదేంటో కింద కామెంట్స్లో తెలియజేయండి గైస్. మీరు కాశీ ఒకరోజు ప్లాన్ మాత్రమే పెట్టుకున్నట్టయితే ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏదైతే చూపించానో ఆ విధంగా మీరు అన్ని గుళ్ళు కూడా దర్శనం చేసుకొని ఈ టూర్ ప్లాన్ అయితే ఫాలో అవ్వచ్చు. అదే కనుక మీరు 2 days ప్లాన్ పెట్టుకున్నట్టయితే ఈ వీడియోలో మీకు ఏదైతే టూర్ ప్లాన్ చూపించానో అదంతా Day 1 పెట్టుకొని Day 2 నాడు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీరు లేచి వారాహి మాతా మందిర్, సంకట్ మోచన్ హనుమాన్ టెంపుల్, బిర్లా మందిర్, భారత్ మాతా మందిర్, దాంతో పాటు బౌద్ధులకి ఎంతో ముఖ్యమైన నగరం సారనాథ్ని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఒకవేళ మీ కాశీ యాత్ర 2 రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే 3వ రోజు మీరు డైరెక్ట్ గా అయోధ్యకి చేరుకోవచ్చు. అయోధ్యని ఏ విధంగా సందర్శించాలి, అక్కడికి ఎలా చేరుకోవాలి, అక్కడ దర్శనం డీటెయిల్స్ ఏ విధంగా ఉంటాయి అన్నది కింద డిస్క్రిప్షన్ లో నేను అయోధ్యకి సంబంధించి వీడియో లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు 4వ రోజు గయాకి చేరుకోవచ్చు. అలాగే ప్రయాగ్రాజ్ కూడా మీరు దర్శించుకొని తిరిగి వారణాసికి మళ్ళీ రిటర్న్ చేరుకోవచ్చు. కాశీ షాపింగ్ కి అలాగే స్ట్రీట్ ఫుడ్ కి చాలా ఫేమస్. షాపింగ్ చేయాలి అనుకుంటే గనక నంది సర్కిల్ దగ్గర నుంచి దశాశ్వమేధ్ ఘాట్ రోడ్డు వైపు వెళ్తే మొత్తం ఆ స్ట్రీట్ అంతా కూడా మొత్తం షాపింగ్ ఏరియాసే ఉంటాయి. ఈ ఏరియా అంతా కూడా క్లోతింగ్, ఫుట్వేర్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎక్కువగా దొరుకుతాయి. ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే చాలా తక్కువ ప్రైజెస్ లోనే ఇక్కడ షాపింగ్ ఐటమ్స్ దొరుకుతాయి. కాశీలో మోస్ట్ ఫేమస్ అయిన బనారస్ సిల్క్ సారీస్ కూడా అందుబాటులో ఉంటాయి. షాపింగ్ ఎవరైతే ఇష్టపడతారో ఖచ్చితంగా ఇవి కూడా ట్రై చేయండి. కాశీలో మళ్ళీ ఇంకొకటి తప్పకుండా ట్రై చేయాల్సింది నైట్ టైం స్ట్రీట్ ఫుడ్. ఇక్కడ ఉన్న చల్ల క్లైమేట్ కి వేడివేడి బజ్జీలు, వేడివేడి చాట్ తింటుంటే ఆ టేస్టే వేరేగా ఉంటది. ఇక్కడ కాశీలో కాశీ చాట్ బండర్ అనే ఒక షాప్ చాలా ఫేమస్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ టమాటా చాట్, సమోసా చాట్ ఖచ్చితంగా ట్రై చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా నేను రికమెండ్ చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. కాశీలో స్ట్రీట్ ఫుడ్ తో పాటు స్వీట్స్ కూడా ఖచ్చితంగా ట్రై చేయాల్సినవే. ఇక్కడ కోవాతో పాటు మలై, రబడి, రసగుల్లా, రస్మలై టేస్ట్లు సూపర్గా ఉంటాయి. ఇవి కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఉత్తరప్రదేశ్కి వచ్చి మలై తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి, చాలా అంటే చాలా బాగుంది. కాశీలో ఎవరైనా పితృదేవతలకు ఏమైనా పూజలు చేసుకోవాలని అనుకుంటే దశాశ్వమేధ్ ఘాట్లో పంతులు ఉంటారు. వాళ్ళ దగ్గర అన్ని సామాన్లు అవైలబుల్ గా ఉంటే మీరేం తీసుకెళ్ళక్కర్లేదు. అక్కడ మీరు పూజలన్నీ చేసుకోవచ్చు వాళ్ళతో మాట్లాడుకొని. కాశీలో మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే ఫుడ్కి ఇబ్బంది పడినట్టయితే ఇక్కడ సైకిల్ స్వామి ఆశ్రమంలోని నిత్య అన్నదాన సత్రము కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటది. ఇక్కడ ఫ్రీగా 3 పూటల ఫుడ్ అయితే పెడుతూ ఉంటారు. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంటది. అంతేకాకుండా ఎవరైనా డొనేషన్లు ఇవ్వాలనుకుంటే సైకిల్ స్వామి ఆశ్రమం ట్రస్ట్ వాళ్ళకి డొనేషన్స్ ఇవ్వచ్చు. గైస్, కాశీలో ఉన్న అన్ని ముఖ్యమైన ప్రదేశాలు కవర్ చేయడానికి 2 నుంచి 3 రోజులు అయితే సరిపోద్ది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కాశీకి ట్రైన్లో చేరుకొని కాశీలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలన్నీ కాలినటకన అలాగే లోకల్ ఆటోస్ అన్నీ మాట్లాడుకొని లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు అలాగే ఫుడ్, అకామిడేషన్ 3 రోజులకి కలుపుకొని పర్ పర్సన్ 10,000 రూపీస్లో కాశీ యాత్రని పూర్తిగా చేయొచ్చు. సో ఇదే గైస్ కాశీకి సంబంధించి ఫుల్ ట్రిప్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అలాగే ఖచ్చితంగా నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ అంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ట్యాప్ చేయండి. సో దిస్ ఈజ్ అభిషేక్ లంక సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ వారణాసి.